శివకార్తికేయన్ ఆయలాన్ అంటూ చేసిన ప్రయోగం రిలీజ్ కి రెడీ అయిపోయింది. ట్రైలర్ షాక్ ఇచ్చింది. రెహమాన్ మ్యూజిక్ కి తోడు ఏలియన్ కాన్సెప్ట్ టాలీవుడ్ కి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది. మొత్తానికి తను కూడా కార్తి సూర్యలానే ఇక్కడి మార్కెట్ లో పాతుకుపోయాడా? ఆయలాన్ ట్రైలర్ వచ్చింది. యూట్యూబ్ ని ఊపేస్తోంది. ఈ తమిళ సినిమాకి విచిత్రంగా తెలుగు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది. అంతగా సింగిల్ ప్రోమోతో వైబ్రేషన్స్ షురూ చేస్తుంది ఫిలిం టీ. టాలీవుడ్ కి నాని ఎలానో కోలీవుడ్ కి కార్తి, శివకార్తికేయన్ అలా అంటారు. అలాంటి నటుడు కాబట్టే తెలుగు మార్కెట్ ని కూడా మెల్లిగా సొంతం చేసుకుంటున్నాడు. మొన్న మహావీరుడుగా షాక్ ఇచ్చాడు. ఇక్కడి హీరోలకు సమానంగా సందడి చేశాడు. ఇక ఆ మధ్య జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మేకింగ్ లో ప్రిన్స్ మూవీ చేశాడు. అలా బైలింగువల్ ప్రయోగంతో కూడా తెలుగు తమిళ మార్కెట్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. నిదానంగా తన మార్కెట్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా పెరుగుతోందనటానికి ఫ్రీక్వెంట్ గా వస్తున్న సినిమాలే నిదర్శనం. నిజానికి శివకార్తికేయన్ కి తెలుగులో గుర్తింపు తెచ్చిన మూవీ రెమో. అది ఇక్కడ హిట్ అవటం, తర్వాత సీమరాజా కూడా ఇక్కడ బానే ఆడటంతో మొత్తంగా ఫోకస్ అయ్యాడు. డాన్ లాంటి హిట్ తో తెలుగు యూత్ కి కూడా కనెక్ట్ అయ్యాడు. మెల్లిగా ఇక్కడి మార్కెట్ ని కబ్జా చేయటంలో సక్సెస్ అయ్యాడు. శివకార్తికేయన్ కెరీర్ ని 100 కోట్ల రేంజ్ కి తీసుకెళ్లింది డాక్టర్ మూవీ. నెల్సన్ దిలీప్ తీసిన ఈ మూవీ అక్కడే కాదు ఇక్కడ తెలుగు మార్కెట్ లో కూడా దుమ్ము దులిపింది. అందుకే తన ఆయలాన్ మూవీ వస్తోందంటే కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హైప్ క్రియేట్ అవుతోంది.